సో, నెక్స్ట్ టూల్ వచ్చి మనకి ప్రొమథియోస్ అండ్ గ్రాఫానా. సో, ప్రొమథియోస్ అండ్ హ్మ్. గ్రాఫానా అంటే మనకి ప్రొమథియోస్ వచ్చి మనకి మానిటరింగ్ టూల్. ఈ గ్రాఫానా అన్నది మనకి విజువలైజేషన్ టూల్. ఓకే. ఓకే. సో, బోత్ కొలాబరేటివ్‌లీ ఇట్ విల్ వర్క్ టుగెదర్. అంటే 2 కలిపి కాంబినేషన్స్‌లోనే మనకి ఇది ప్రొమథియోస్ గ్రాఫానా అనేది వర్క్ అవుతది. ఓకే. హ్మ్. జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో నువ్వు ఈ ప్రొమథియోస్ అండ్ గ్రాఫానా గురించి హి వినుంటారు. ఎందుకంటే మనకి ఇది కొన్ని మానిటరింగ్ కోసం వాడతారు. మానిటరింగ్ అంటే ఏం చేస్తామంటే మనకి లైక్ ఇప్పుడు నువ్వు సర్వర్‌లో క్రియేట్ చేసావు. సర్వర్‌లో క్రియేట్ చేసిన తర్వాత సర్వర్‌లో ఇప్పుడు మన ల్యాప్‌టాప్‌లో మెమరీ, జీబీ అన్నీ ఎంత ఎలా ఎలా ఉన్నాయో ఎంత కన్జ్యూమ్ అయినాయి ఇయన్నీ ఎలా చెక్ చేసుకుంటామో సేమ్ అట్లాగే హ్మ్. సర్వర్‌కి కూడా చెక్ చేయాలి కదా! సర్వర్‌ని కూడా మానిటర్ చేయాలి కదా! ఎంత రిసోర్స్ తీసుకుంది ఏంటి అన్నీ. హ్మ్. అలాగే పెర్ఫార్మన్స్ కూడా మళ్ళీ అప్లికేషన్ అన్న పెర్ఫార్మన్స్ ఏదైనా ఇప్పుడు లోడ్ పెరిగిపోతుంటే ఎలా జరుగుతుంది ఇష్యూ ఏంటి ఎలా మానిటరింగ్ చేయడం ఇవన్నీ జరిగేయడానికి ఒక టూల్ కావాలి. సో, ఆ టూల్సే ఈ ప్రొమథియోస్ గ్రాఫానా. ఓకే. కాకపోతే ఇప్పుడు సర్వర్ అనేది డౌన్ అయిపోయింది. హెల్త్ హ్మ్. అనేది డౌన్ అయిపోయింది మొత్తం. హ్మ్. లేకపోతే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది కూడా డౌన్ అయిపోయింది. సో, ఇలాంటివన్నీ మనం ట్రాక్ చేయడం కోసం ఈ ప్రొమథియోస్ గ్రాఫానా అన్నది మనకి యూజ్ అవుతది. ఓకే. హ్మ్. సో, ఓవరాల్ వ్యూ అర్థమైందా? అసలు ప్రొమిథియస్ గ్రాఫ్ అంటే ఏంటో అర్థమైందా? సో, టు ట్రాక్ అండ్ మానిటర్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ రిసోర్స్ యూసేజ్ గురించి, సిపియు మానిటరింగ్ ప్లస్ కంటైనర్ అప్లికేషన్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందసల? ఇంకా నెట్వర్క్ హ్మ్. ట్రాఫిక్ అంతా ఎలాగా రీచ్ అవుతుంది అప్లికేషన్‌కి? హ్మ్. తర్వాత ఏదైనా అప్లికేషన్ హెల్త్ బానే ఉందా లేదా? ఐ మీన్ డౌన్ అయిపోయిందా అప్లికేషన్ లేకపోతే ఏంటనేది మనకు అన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రొమిథియస్ గ్రాఫ్ అనేది మనకి ఉపయోగపడతది. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనకి ఓకే. ఈ ప్రొమోచ్యూస్ గ్రాఫాని మనం నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే మనకి యూనిట్ ఇన్‌స్టాల్ ప్రొమోచ్యూస్ అన్నది ఇన్‌స్టాల్ చేయాలి. నోడ్ ఎక్స్‌పోర్టర్ గ్రాఫానా అన్నది మనం ఇన్‌స్టాల్ చేయాలి. హ్మ్. ఇయన్నీ మనం ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే మనకి ఫస్టు ఒక ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేసుకుంటాం. లైక్ టా కంట్రోలర్ మిషన్ లాగా దీంట్లో వచ్చి ప్రొమోచ్యూస్ గ్రాఫానా ఉంటది. ఇది నోడ్ ఎక్స్‌పోర్టర్ అనుకో. ఇది మనం హ్మ్. డాకర్‌లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు జనరల్‌గా. సో, మనం ఇది ఈ డయాగ్రామ్‌లో ఉన్నట్టుగానే మనం యాజ్ ఇట్ ఈజ్ చేయాలని రూల్ ఏం లేదు మనకి. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ కంపెనీ ప్రకారం నువ్వు చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ ఓకే. ఫస్ట్ నువ్వు యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ప్రమోచ్యూషన్ గ్రాఫానా, నోడ్ ఎక్స్‌పోర్టర్ అంటే ఏంటనేది నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ చెప్తున్నా. సెటప్ అనేది మనం నెక్స్ట్ సెటప్ చేసినప్పుడు చూద్దాం. ఫస్ట్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ప్రమోచ్యూషన్ గ్రాఫానా అండ్ నోడ్ ఎక్స్‌పోర్టర్ అంటే ఏంటనేది నువ్వు అర్థం చేసుకో. సో, ఫస్ట్ ప్రొమోచ్యూస్ గ్రాఫానాలో ఫస్ట్ ప్రొమోచ్యూస్ అనేది ఏంటంటే మనకి ఇది మానిటరింగ్ టూల్. ఇందాక నేనేమన్నాను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మానిటరింగ్ అండ్ విజువలైజేషన్ టూల్స్ 2 ఉంటాయన్నాను. హ్మ్. ప్రొమోచ్యూస్ అనేది హ్మ్. మానిటరింగ్ టూల్. సో, ప్రొమోచ్యూస్ అనేది మానిటరింగ్ సిస్టమ్ కాబట్టి మానిటరింగ్ టూల్ కాబట్టి మనకి అయన్నీ ఏం చేస్తదంటే, ఆ మానిటర్ చేయడానికి ఏమేం కావాలి ఇట్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ ద డేటా. ఇట్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ అండ్ స్టోర్ ద టైమ్ సిరీస్ డేటా. అంటే ఎప్పటికప్పుడు టైమ్ ప్రకారం ఆ డేటా అంతా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటది. ఈ మానిటరింగ్ టూల్. హ్మ్. సో, జనరల్‌గా మనకి ఈ ప్రొమోచ్యూస్ అనేది మనకి ఇనిషియల్‌గా మనకి పెద్ద లార్జ్ స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద నెట్ సర్వర్‌ల కోసం ఇదివరకు ట్రై చేశారు. బట్ ఐ కెన్ హ్మ్. ఏబుల్ టు యూజ్ ఫర్ కరెంట్‌లీ ఏ సర్వర్‌కైనా మనం ఇప్పుడు దేనికైనా మనం టై అప్ చేసుకోవచ్చు ప్రొమోచ్యూస్ అన్నది. సో, ఈ ప్రొమోచ్యూనస్ అన్నది మానిటరింగ్ ఏమేం చేస్తదంటే మనకి సర్వర్ యొక్క సీపీయూ, మెమరీ యూసేజ్ ఎంత ఉంది అన్నీ మనం ట్రాక్ చేయొచ్చు. సో, అయన్నీ హ్మ్. ట్రాక్ చేయాలంటే దానికి ఏం చేయాలంటే మనం ఒక మెట్రిక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మెట్రిక్స్ అంటే ఏంటి? అది ఎలా క్రియేట్ చేస్తారు ఇయన్నీ నేను గోయింగ్ ఫార్వర్డ్ హ్యాండ్స్ ఆన్‌లో చూపించినప్పుడు నీకు చూపిస్తా. హ్మ్. సో, జనరల్‌గా ఓవర్‌వ్యూ‌గా ప్రొమోచ్యూస్ అంటే ఏంటో అర్థమైందా? ఇట్ ఈస్ ఎ మానిటరింగ్ టూల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ అండ్ స్టోర్ ద టైమ్ సిరీస్ డేటా. దానికి టైమ్ సిరీస్ డేటా అనేది స్టోర్ చేసుకుంటది. హ్మ్. నెక్స్ట్ గ్రాఫానా. గ్రాఫానా అన్నది వచ్చి మనకి ఇట్స్ ఏ డేటా విజువలైజేషన్ టూల్. సో, ఇది మానిటరింగ్ చేస్తున్నాం. ఏది ప్రొమోచ్యూస్‌లో. కానీ హ్మ్. ప్రొమోచ్యూస్‌లో కూడా మనకి డేటా అనేది కనిపిస్తది. కానీ దీంట్లో అంత క్లియర్ కట్‌గా మనకి తెలీదు. సో, అదే హ్మ్. గ్రాఫానా అయితే మనకి క్లియర్ పిక్చర్‌గా మనకి అర్థమవుతది. సో, ఇక్కడొచ్చిన డేటాని నువ్వు ప్రాపర్‌గా విజువలైజేషన్‌గా ఇంకా నువ్వు డాష్‌బోర్డ్ ఆటిలో లైక్ పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్ ఇయన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఆటిల్లో మనం చూసుకోవడానికి మనం ఈ గ్రాఫానా అన్నది మనకి ఇంకా యూజ్ అవుతది. డాష్‌బోర్డ్‌లు క్రియేట్ చేసుకోవడానికి అన్నిట్లికి మనకి ఈ గ్రాఫానా అనేది ఉపయోగపడుతది.
సో గ్రఫానా అనేది మనకి డేటా విజువలైజేషన్ అండ్ డాష్ బోర్డింగ్ ప్లాట్ఫామ్. సో అది ఎక్కడి నుంచి తెచ్చుకున్న డేటా అంతా ఫ్రమ్ ప్రొమోచర్స్లో ఏదైతే డేటాని మానిటరింగ్ చేస్తుందో ఆ డేటాని డిస్ప్లే చేయడం కోసం ఈ గ్రఫానా అనేది మనకి యూజ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ టు క్రియేట్ ద చార్ట్స్, గ్రాఫ్స్, డాష్ బోర్డ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం కోసం మనకి గ్రఫానా అనేది మనకి ఉపయోగపడుతుంది. సో మెయిన్ మానిటరింగ్ చేసేది ఏది టూలు ప్రొమోచర్స్. గ్రఫానా ఏం చేస్తుంది? విజువలైజేషన్. అంటే ఏంటి? ప్రొమోచర్స్ నుంచి వచ్చిన డేటా మొత్తం విజువలైజేషన్లో మన చార్ట్స్లోను, గ్రాఫ్స్లోను, డాష్ బోర్డ్లోను క్రియేట్ చేసుకోవాలనుకుంటే గ్రఫానా అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ నోడ్ ఎక్స్పోర్టర్. నోడ్ ఎక్స్పోర్టర్ అంటే ఏంటి? ఇందాక నేను ప్రొమోచర్స్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ టు కలెక్ట్ ద డేటా అండ్ స్టోర్ ద డేటా ఇన్ టైమ్ సిరీస్ డేటాబేస్ అన్నాం కదా. అదంతా కలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఈ నోడ్ ఎక్స్పోర్టర్ అన్నది మనకి ఒక హార్డ్వేర్ లాంటిది మనకి. ఓకే. ఏది? మన ప్రొమోచర్స్కి. ఈ నోడ్ ఎక్స్పోర్టర్ అనేది మనకి ప్రొమోచర్స్లో ఒక పార్ట్. సో దీంట్లో దీనివల్ల యూజ్ అంటే మనకి కరెక్టింగ్ హార్డ్వేర్, మన మెట్రిక్స్ని తెచ్చుకుంటుంది అని చెప్పారు కదా. అదంతా ఎక్కడంటే ఈ నోడ్ ఎక్స్పోర్టర్ ద్వారా తెచ్చుకుంటుంది. సో ఈ అన్నిటిని క్లబ్ చేస్తేనే మనకి ఓవరాల్గా ఒక పవర్ఫుల్ మానిటరింగ్ అండ్ విజువలైజేషన్ టూల్ అవుతుంది. ఓవరాల్గా ప్రొమోచర్స్, గ్రఫానా, నోడ్ మెట్రిక్స్ అన్నీ పడతాయి. ఓకే. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లేకపోతే అప్లికేషన్స్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకో మనం ఈజీగా ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేసేయచ్చు. అది దానివల్ల బిఫోర్ గోయింగ్ టు క్రిటికల్, అంటే మనకి క్రిటికల్ ఇష్యూస్ అయ్యేలాగా మనం ఫిక్స్ చేయొచ్చు. క్రిటికల్ ఇష్యూ అయిందనుకో మళ్ళీ అప్పుడు ఏమవుతుంది? మనకి ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు కస్టమర్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. మొత్తం డౌన్ అయిపోయింది అనుకో మొత్తానికి వెబ్సైట్. ఈ లోపల మనకి ఏదైనా ఇష్యూ వస్తే మనం ముందుగానే చెక్ చేసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ ప్రొమోచర్స్, గ్రఫానా, నోడ్ ఎక్స్పోర్టర్. మనం దీన్ని ప్రొమోచర్స్ని, గ్రఫానా మనం ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏదైనా మెషిన్లో. ఇక్కడ నువ్వు కావాలంటే డాకర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే మాన్యువల్గా నువ్వు కమాండ్స్ రన్ చేసుకుని నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ హైలీ స్కేలబుల్ టు ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నువ్వు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కైనా సూట్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైక్ నువ్వు ప్రెమిసెస్లో చూసుకోవచ్చు, క్లౌడ్లో కూడా చూసుకోవచ్చు. వీటికి ఓపెన్ సర్వీస్ అంటే ఇది ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి మనకి ఓపెన్ సోర్స్లో ప్రొమోచర్స్ అఫీషియల్ వాటిల్లో మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ప్రొమోచర్స్ కమ్యూనిటీ. సో అలా కమ్యూనిటీ మనకి ఎవ్రీ టూల్కి ఒక కమ్యూనిటీ ఎలా ఉంటుందో అలా ప్రొమోచర్స్ కూడా కమ్యూనిటీ ఉంటుంది. సో మనకి ఈ ప్రొమోచర్స్ కమ్యూనిటీలో మనకి ఏమైనా క్వైరీస్ అయినా ఉంటే మనకి అన్ని రైస్ చేయొచ్చు మామూలుగా. ఇంకెట్లా ప్రొమోచర్స్, గ్రఫానా సపోర్టు ఇక్కడ చూసారా? ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి సపోర్ట్ కమ్యూనిటీ డ్రివెన్. సో మనకి ఏంటంటే మనకి ఇది పవర్ఫుల్ క్వెరీయింగ్ అండ్ అలర్ట్ క్యాపబిలిటీస్. అంటే ఏంటంటే మనకి ప్రొమోచర్స్ అన్నది ఏం చేస్తుందన్న మన తెచ్చి డేటా మొత్తం డేటాబేస్ లాగా స్టోర్ చేసుకుంటుంది అనగా. మరి డేటాబేస్ అంటే ఏంటి? మనం ఇండైరెక్ట్గా క్వెరీస్ రాయాలి కదా. డేటాబేస్ అంటే నువ్వేమనుకుంటావు? ఎస్క్యూఎల్ డేటాబేస్, MySQL డేటాబేస్ అలా అనుకుంటావు. సేమ్ అట్లాగే మనకి ప్రొమోచర్స్లో కూడా డేటాబేస్ని ఫెచ్ చేసుకోవడానికి క్వెరీస్ రాస్తాం. బట్ దోస్ ఆర్ నాట్ ఎస్క్యూఎల్ క్వెరీస్. ఆ క్వెరీస్ ఎలా ఉంటాయంటే ప్రామ్క్యూఎల్ క్వెరీస్. ప్రొమోచర్స్లో కదా ప్రామ్క్యూఎల్, PROMQL ఆ క్వెరీస్ రాస్తాం. ప్లస్ ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ దాటిస్తుంది అనుకో నీకు మానిటరింగ్ అయ్యేలాగా, నీకైనా నోటిఫికేషన్స్ వచ్చేలాగా అవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు ప్రొమోచర్స్లో. ఇప్పుడు నువ్వు సపోజ్ నీ మెమరీ పెరిగిపోయింది. సో నీకు ఇప్పుడు మనం AWSలో బడ్జెట్స్ అని ఎలా పెట్టుకుంటాం? ఇప్పుడు నువ్వు రోజుకి $1 నువ్వు $1 యూజ్ చేయాలనుకుంటున్నావు రోజుకి సర్వర్ యూసేజ్. $1 కంటే ఎక్కువ వచ్చింది నీకు ఆటోమేటిక్గా ఈమెయిల్ వచ్చి నువ్వు $1 కంటే ఎక్కువ వాడేస్తున్నావు అని చెప్పి ఒక అలర్టింగ్ పంపిస్తుంది జనరల్గా. అలా పంపించినప్పుడు నువ్వు ఏమవుతుందో అలర్ట్ అవుతావు. అంటే నా బడ్జెట్ని దాటేస్తుందని అలర్ట్ అవుతావు. సో అలాగే మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చినాయి, ఏదైనా సర్వర్ డౌన్ అయిపోయినాయి. అలాంటి టైంలో రిసోర్స్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయింది అనుకో, అలాంటప్పుడు మనం అలర్ట్స్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ ప్రొమోచర్స్ వాటిల్లో వీటిలో మనం సెట్ చేసుకోవచ్చు.
డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఇది డేటాబేస్ అనేది అన్నాగా పెద్ద హెవీగా ఉండదు మనకి. సో మనకి ఏదైనా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కన్జ్యూమ్ చేయాలనుకుంటే మనకి వేరే అడిషనల్ రిసోర్సెస్ అన్నిటిని ట్యాగ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి ఈ సపోర్ట్ ఉంటుంది అన్నాం కదా పైన, కమ్యూనిటీ సపోర్ట్ ఇది లిమిటెడ్గా ఉంటుంది మనకి కంపేర్ టు వేరియస్ అదర్ టూల్స్. ఓకే. దీనివల్ల ఈ టూల్స్ వాడటం వల్ల మనకి ఏమవుతుంది, మనకి యూ కెన్ ఏబుల్ టు గెయిన్ ద మనకి విజిబిలిటీ ముందుగానే తెలుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అనలైజ్ చేసుకోవచ్చు ముందుగానే బిఫోర్ గోయింగ్ టు లైవ్. అంటే ప్రొడక్షన్లో డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి చూసే ముందే నువ్వు ఎన్ని కనబడితే నువ్వు ముందుగానే నువ్వు ఇష్యూస్ అన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు కదా. ఐడెంటిఫైన్ ఇష్యూస్ ఫిక్స్ చేసి ఫాస్టర్గా మనం ఇంప్రూవ్ చేసుకుని మన పర్ఫార్మెన్స్ వాటిని ఇంకా తొందరగా అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి బిఫోర్ గోయింగ్ టు ప్రొమెథస్ సెటప్ గురించి వెళ్ళే ముందు, సర్వర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం కీ పాయింట్స్ ఏంటంటే మనకి ఈ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి ప్రొమెథస్లో. ఒకటి ప్రొమెథస్ సర్వర్, తర్వాత స్క్రేప్, తర్వాత టార్గెట్, తర్వాత క్వెరీయింగ్, తర్వాత అలర్టింగ్, ఇవన్నీ సీక్వెన్స్. సో ప్రొమెథస్ సర్వర్ అన్నది ప్రొమెథస్ సర్వర్ అన్నది మెయిన్. సో నేను డేటా అంతా తెచ్చుకుంటుంది, కలెక్ట్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది అన్నాను కదా. ఈ ప్రొమెథస్ సర్వర్ అన్నది దాంట్లోనే మనకి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది ప్రొమెథస్ సర్వర్ అన్నది. ఇక్కడ రాయొచ్చు క్లియర్గా. ఇట్ ఈస్ ఎ మెయిన్ కాంపోనెంట్ మనకి ప్రొమెథస్లో. తర్వాత స్క్రేప్ అంటే ప్రొమెథస్ సర్వర్స్ రిట్రీవ్స్ ద మెట్రిక్స్ ఫ్రమ్ ఇట్స్ టార్గెట్స్ యూజింగ్ ఎ పుల్ బేస్డ్ మెకానిజం. అంటే ఏంటంటే మనకి ఈ ప్రొమెథస్ సర్వర్లో డేటా వస్తుంది. ఏమైనా డేటా వస్తుంది, కలెక్ట్స్ స్టోర్స్ మెట్రిక్స్ ఇన్ డేటాబేస్ అని రాశాడు. ఇక్కడ మెట్రిక్స్ అని రాశాడు చూసావా. ఈ మెట్రిక్స్ అని ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం స్క్రేపింగ్ చేయడం వల్ల. స్క్రేపింగ్ అంటే ఏంటంటే మనకి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి డేటా, ఏ డేటాని తెచ్చుకోవాలి. ఇప్పుడు నీకు 10 పార్ట్లు క్రియేట్ చేసావు. 10 పార్ట్లు క్రియేట్ చేసినప్పుడు ఈ ఒక పార్ట్ డేటానే కావాలనుకున్నప్పుడు ఆ ఒక పార్ట్ డీటెయిల్స్ అని నీకు దీనికి మ్యాప్ అయ్యేలాగా స్క్రేపింగ్ చేస్తే దీన్ని ఆ పార్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం నీకు వచ్చేలాగా స్క్రేప్ చేస్తాం. స్క్రేప్ అనేది నీకు ఒక YAML ఫైల్ ఉంటుంది ఒకటి, దాంట్లో కాన్ఫిగర్ చేస్తాం. దాంట్లో ఈ పార్ట్ డీటెయిల్స్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్రేపింగ్లో ఏదైతే కాన్ఫిగర్ చేస్తావో దాని యొక్క డేటాని తెచ్చుకుని దాన్ని డేటాబేస్లో దీని యొక్క డేటాబేస్ తెచ్చుకుని పుల్ బేస్డ్ మెకానిజం ద్వారా అది మన డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. అంటే నువ్వు స్క్రేప్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నావో ఆ యొక్క మెట్రిక్స్ బేస్ చేసుకునే మనకి డేటా అనేది తెచ్చుకుంటుంది. అర్థమవుతుందా? దీనికి తేడా ఏంటో అర్థమైందా? ఇదేంటి ప్రొమెథస్ అనేది మనకి డేటా అనేది తెచ్చుకుంటుంది, కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నా అన్నది డిఫైన్ చేసేది స్క్రేప్. రిట్రీవ్స్ ద మెట్రిక్స్ ఫ్రమ్ ఇట్స్ టార్గెట్స్ యూజింగ్ పుల్ బేస్డ్ మెకానిజం. ఇప్పుడు టార్గెట్ అంటే ఏంటంటే మనకి క్లయింట్స్ ఎండ్ పాయింట్స్ ఫ్రమ్ ద, అంటే స్క్రేప్లో మనం టార్గెట్ అనేది డిఫైన్ చేస్తాం. అంటే స్క్రేప్ లోపల ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇవన్నీ మనం టార్గెట్లో పెడతాం. మెట్రిక్స్ అనేది తెచ్చుకునేది స్క్రేప్ ప్రకారం తెచ్చుకుంటుంది. క్వెరీయింగ్ అంటే చెప్పా కదా నేను, ప్రొమెథస్లో మనం రాసే క్వెరీ లాంగ్వేజ్ ఏంటంటే మన ప్రాంక్యూఎల్. ప్రొమెథస్ ప్రొవైడ్ పవర్ఫుల్ ప్రాంక్యూఎల్. సో ఈ ప్రాంక్యూఎల్ ప్రకారం మనకి కెన్ ఏబుల్ టు రిట్రీవ్ అండ్ మ్యానిపులేట్ ద మెట్రిక్స్ డేటా. ఈ డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం. ఆ డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం అనగా మెట్రిక్స్ డేటా. ఆ మెట్రిక్స్ డేటా ఏది, స్క్రేప్లో ఏదైతే మెట్రిక్స్ కాన్ఫిగర్ చేస్తావో ఆ మెట్రిక్స్ తర్వాత టార్గెట్లో ఏదైతే ఉందో దీని యొక్క టార్గెట్లోంచి స్క్రేప్ మనం డేటా అనేది తెచ్చుకుంటాం. ఓకే. ఈ ప్రాంక్యూఎల్లో మనం ఏమేమి చేయొచ్చు, అగ్రిగేషన్స్, ఫిల్టరింగ్ చేయొచ్చు, ఆటోమేటిక్ ఆపరేషన్స్, ఇవన్నీ మనం ఈ డేటాలో మనం చేసుకోవచ్చు. SQL క్వెరీస్ ఎలా రాస్తావో అలాగే మనం ఈ ప్రాంక్యూఎల్ క్వెరీయింగ్లో కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అలర్టింగ్ గురించి ఇంకా ఆల్రెడీ చెప్పా కదా. ఏదైనా డౌన్ అయిపోయినప్పుడు ఇలాగ మనకి నోటిఫికేషన్స్ వచ్చేలాగా, లేకపోతే రిసోర్స్ కన్జ్యూమింగ్ ఎక్కువైపోతే మనం నోటిఫికేషన్స్ వచ్చేలాగా. సో అలాంటి వాటికి మనం ఏమంటాం అంటే అలర్టింగ్ అంటాం. సో ప్రొమెథస్లో మనం అలర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. యూజర్స్ కెన్ కాన్ఫిగర్ దేర్ ఓన్ అలర్ట్స్ టు ట్రిగర్ ద బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అండ్ థ్రెషోల్డ్స్. అంటే అది లిమిట్స్, అదే 80% కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత రిసోర్స్, మెమొరీ ఇప్పుడు ట్రిగర్ అయ్యేలాగా ఇవన్నీ మనం చేసుకోవచ్చు.
ఇంగో అలర్ట్ మేనేజర్ అన్నది కాంపోనెంట్. ఏది ఈ సెటప్‌లో ఈ మనకి అలర్ట్ మేనేజర్ ఇంకోటుంటది. అలర్ట్ మేనేజర్ యూజ్ చేసుకొని మనకి ఈ అలర్టింగ్ అనేది సెండ్ చేస్తాం. అలర్టింగ్ ఇన్ ద సెన్స్ లైక్ సెండింగ్ నోటిఫికేషన్స్. అదంతా ఎలా జరుగుతదంటే హ్మ్. అలర్ట్ మేనేజర్ ద్వారా. అదొక కాంపోనెంట్. హ్మ్. ఇదంతా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇయన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్రొమిథియస్. అంటే ఏమేమి ఉంటాయి మొత్తం హ్మ్. టెర్మినాలజీస్ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి మనకి గ్రాఫానా ఇంటిగ్రేషన్. గ్రాఫానా ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తున్నాం? ప్రొమోట్యూస్ నుంచి వచ్చిన డేటాని మనకి ప్రొమోట్యూస్‌లో కనిపిస్తది. కానీ అంత క్లియర్ కట్‌గా తెలీదు. డేటా విజువలైజేషన్ కోసం మనం అప్పుడు ఏం చేస్తాం? ప్రొమోట్యూస్ నుంచి గ్రాఫానాకి కనెక్ట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేస్తాం. ఆ ఇంటిగ్రేట్ చేయడం వల్ల హ్మ్. ఏమవుతదంటే మనకి ఆ ప్రొమోట్యూస్ నుంచి డేటా తెచ్చుకున్న గ్రాఫానా మనకి కావాల్సిన చార్ట్స్‌లోను, గ్రాఫ్‌లోను, డాష్‌బోర్డ్‌లోను అట్లా మనం క్లియర్ కట్‌గా పెట్టుకోవచ్చు. సో, ఇది నెక్స్ట్ గ్రాఫానా ఇంటిగ్రేషన్‌లో. నెక్స్ట్ సర్వీస్ డిస్కవరీ. సర్వీస్ డిస్కవరీ అంటే మనకి ప్రొమోట్యూస్ సపోర్ట్స్ సెవరల్ సర్వీస్ డిస్కవరీస్. లైక్ అంటే మనకి ఇప్పుడు కుబర్నెటిస్‌లో క్లౌడ్ ప్రొవైడర్‌లో మనం కుబర్నెటిస్‌తో కూడా మనం ఇంటరాక్ట్ చేయొచ్చు ఇది డైరెక్ట్‌గా. రియల్ టైమ్‌లో మనం ఎలా వాడతామంటే మనకి మన అప్లికేషన్స్ అన్నీ ఎలా డిప్లాయ్ అవుతాయని చెప్పి నువ్వు పాడ్ ద్వారా డిప్లాయ్ అవుతాయని చెప్పా కదా! హ్మ్. సో, అట్లాగా మనకి ఈ కుబర్నెటిస్‌కి టై అప్ చేసుకోవచ్చు మనం ఈ ప్రొమోట్యూస్‌ని. అది ఎలా చేయొచ్చు అన్నది హుహు. నేను నెక్స్ట్ ఇంకో గైడ్ ఉంటది ఆ గైడ్‌లో చూపిస్తా. ఓకే. సో, సర్వీస్ డిస్కవరీ అంటే ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా డిస్కవర్ చేస్తది. ఏ హ్మ్. సర్వీస్ ఉన్నది డౌన్‌లోకి వెళ్ళిపోయింది, ఏ సర్వీస్ అన్నది ఆన్‌లైన్‌లోకి వచ్చింది, కొత్త సర్వీస్ వచ్చింది అన్నీ ఆటోమేటిక్‌గానే డిస్కవర్ చేసుకుంటది. హ్మ్. ఆ యూజర్ మెకానిజం నుంచి. మనం ప్రమోట్ చేసేలా సపోర్ట్ చేస్తది. రిసోర్స్ యూసేజ్ మానిటరింగ్ అంటే నీకు ఆల్రెడీ చెప్పా ఇందాడ. ఎంత ఎంత మెమరీ వాడుకుంది, ఎంత సీపీయూ డిస్క్ యూసేజ్ ఎంత ఉంది, హ్మ్. ఇదంతా మానిటరింగ్ అంటే చేస్తది. హ్మ్. అదంతా ఆల్రెడీ టైమ్ సిరీస్ డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటదని చెప్పా కదా! తర్వాత హ్మ్. గ్రాఫానా అన్నది విజువలైజేషన్స్ కోసం వాడతాం అదంతా. హ్మ్. ఈ కంటైనర్ అండ్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇది ఆల్రెడీ స్టార్టింగ్‌లో నీకు చెప్పినప్పుడు చెప్పా. ప్రమోషన్స్ అనేది మనకి ఇలా హ్మ్. కంటైనర్స్ డౌన్ అయిన అప్లికేషన్స్ డౌన్ అయిన అన్నిటిని మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. హ్మ్. మానిటరింగ్ అంటే లైక్ ఇక్కడ చూడు రిక్వెస్ట్ లేటెన్సీ, త్రూపుట్ అండ్ ఎర్రర్ రేట్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు నువ్వు అప్లికేషన్ హిట్ చేస్తుంటే ఎంత ఫాస్ట్‌గా రెస్పాన్స్ వస్తుంది నీకు. ఇప్పుడు గూగుల్ డాట్ హ్మ్. కామ్ అని కొట్టావు. గూగుల్ డాట్ కామ్ హ్మ్. కొట్టుకోగానే నీ వెబ్‌సైట్ ఎంత స్పీడ్‌గా డౌన్‌లోడ్ అవుతుంది, ఎంత స్పీడ్‌గా నీకు కనిపిస్తుంది వెబ్ పేజ్. ఆ హ్మ్. త్రూపుట్, ఎర్రర్ రేట్స్ ఇయన్నీ చెక్ చేసుకుంటది. రిక్వెస్ట్ లేటెన్సీ అంటే నువ్వు రిక్వెస్ట్ సెండ్ చేయగానే ఎంత స్పీడ్‌లో వస్తుంది నీకు పేజు. అయన్నీ మనం హ్మ్. విజువలైజేషన్ చేసుకోవచ్చు. హ్మ్. దాంతో ఇయన్నీ వాల్యూస్ మనకి ఆ మానిటరింగ్ టూల్స్‌లో మనకు కనిపిస్తాయి. సో, దీని ప్రకారం అప్పుడు ఏం చేస్తావు ఒక స్లోగా అయిందనుకో, కొట్టగానే హ్మ్. కొన్ని అప్లికేషన్స్ స్లోగా లోడ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి మనకి దానికి సరిగ్గా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేనట్టు. అప్పుడు మనం అయన్నీ హ్మ్. మానిటరింగ్ చేసి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా హ్మ్. డెవలపర్‌లకి చెప్తే వాళ్ళు చెక్ చేసుకొని దాని తగ్గట్టుగా కోడింగ్ అంతా మళ్ళీ చెక్ చేసుకొని తయారు చేస్తారు మళ్ళీ ఆళ్ళు. రెడీ చేస్తారు. డెవలప్ చేస్తారు. హ్మ్. నెట్వర్క్ ట్రాఫిక్ మానిటరింగ్ అంటే ఇది ఎన్ని ప్యాకెట్స్ ఎళ్ళినాయి, ఎన్ని ప్యాకెట్స్ వచ్చినాయి, ఇయన్నీ ఇంటర్నల్‌గా నెట్వర్కింగ్‌లో చెప్పా కదా నీకు. లైక్ ఇప్పుడు హ్మ్. ర మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తుంటే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్‌లు అన్నీ వచ్చినాయో లేవో అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఇయన్నీ చెక్ చేసుకుంటది. హ్మ్. సర్వర్ అండ్ అప్లికేషన్ హెల్త్ మానిటరింగ్. ప్రొమథియస్ అన్నది మనకి ఈ రెస్పాన్స్ ఎంతసేపు అప్ ఉంది, ఎంతసేపు హ్మ్. అవైలబిలిటీ ఉంది, రెస్పాన్స్ టైమ్స్ కూడా ఎంతసేపులో వస్తుందో మనకి ఇయన్నీ మనకి ఈటిలో మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి దీంట్లో ఏంటంటే మనకి డేటాబేస్ కనెక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఎంత కనెక్ట్ అయినాయి ఏంటి, దాని రెస్పాన్స్‌లు ఏంటి అని మనం చెక్ చేసుకోవచ్చు అన్నీ. హ్మ్. సో, ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్నీ ఈ ఆర్కిటెక్చర్‌లో ఉన్నాయి చూడు. ఇది డయాగ్రామ్. హ్మ్.
సో ఈ డయాగ్రామ్లో ఏముంటుందంటే మనకి ఇది ప్రమోచ్వస్ సర్వరు. ఈ సర్వర్లో డేటా అనేది తెచ్చుకుంటుంది. తర్వాత ఇది మనకి స్టోరేజ్. మనం డేటాబేస్ అన్నది స్టోర్ చేసుకుంటుంది అన్నాం కదా, అది ఇది. ఓకే. ఇది రిట్రీవల్ అంటే ఏంటంటే మనకి డేటాబేస్ని రిట్రీవ్ చేసుకుంటుంది. రిట్రీవ్ చేసుకునేది ఎక్కడ ఉంటుంది మనకి, మన మెట్రిక్స్లో ఇస్తామని చెప్పాం అది. ఈ డయాగ్రామ్ ఏంటి, అలర్ట్ మేనేజర్. అలర్ట్ మేనేజర్ అంటే ఏంటని చెప్పిన మన ఈమెయిల్స్ ఏమైనా అలర్ట్ చేస్తుంది అన్నాం కదా, ఈ అలర్ట్ మేనేజర్ అలర్ట్ చేస్తుంది. ప్రాంక్యూఎల్ అంటే ఏంటి, ఈ స్టోరేజ్లో ఉన్న డేటాని తెచ్చుకోవడం కోసం ప్రాంక్యూఎల్ అనేది తెచ్చుకుంటాం. తెచ్చుకుని ఎక్కడ డిస్ప్లే చేస్తుంది, గ్రఫానాలో లేకపోతే వెబ్ యూఐఎఫ్ ఏంటి, ప్రమోచ్వస్లో. నేను చెప్పాను కదా, ప్రమోచ్వస్లో కూడా చూసుకోవచ్చు, లేకపోతే దాన్ని నువ్వు గ్రఫానాలో కూడా విజువలైజేషన్ టూల్లో కూడా మనం చూసుకోవచ్చు. అది చూసుకోవడానికి కూడా మనకి ఎలాగ వస్తుంది డేటా, బై రైటింగ్ ద క్వెరీస్ ఆఫ్ ప్రాంక్యూఎల్. సో నువ్వు ప్రాంక్యూఎల్ క్వెరీస్ గ్రఫానాలో రాసుకోవచ్చు, ఈ ప్రమోచ్వస్లో కూడా రాస్తావు. సో అప్పుడు నీకు ఆ ప్రాంక్యూఎల్ క్వెరీస్ రాయగానే అది ఈ స్టోరేజ్లోకి హిట్ అయ్యి స్టోరేజ్ నుంచి తెచ్చుకుని రిట్రీవ్ చేసుకుని అది నీకు ఇక్కడ వెబ్ వ్యూలో కనిపిస్తుంది నీకు. నెక్స్ట్ అనేది ఇన్స్టాలేషన్ పార్ట్. అన్నది మనం నెక్స్ట్ చూడొచ్చు. మనం నెక్స్ట్ ఇన్స్టాలేషన్ పార్ట్. ఇంకోటి బిఫోర్ గోయింగ్ టు ఇన్స్టాలేషన్ అన్నది, అసలు మానిటరింగ్ అంటే ఏంటి, జనరల్గా మనకి మా అప్లికేషన్స్ మొత్తం పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరి వర్క్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకోవడానికి దాన్ని కంటిన్యూస్గా చెక్ చేయాలి కదా. ఇప్పుడు రియల్ టైంలో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అది గూగుల్.com ఉంది. ఎప్పుడైనా సడన్గా డౌన్ అయిపోయింది అనుకో, ఏం చేస్తాం మరి. సో కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అందుకోసం ఒక టూల్స్ కావాలి. అందుకోసం మనం ఈ మానిటరింగ్ టూల్స్ అన్ని వాడతాం. సో ఈ మానిటరింగ్ టూల్స్ అనేది నీకు ప్రమోచ్వస్ గ్రఫానా అనేది లేదు, ఇంకా చాలా ఉంటాయి మనకి టూల్స్. సో డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ మీరు వాడుకోవచ్చు. స్ప్లంక్ కూడా ఉంటుంది ఒకటి, ఇంకా చాలా వచ్చినాయి మార్కెట్లో. బట్ బేసిక్గా ఎక్కువ అయ్యి ఇది ప్రిఫర్ చేస్తారు జనరల్గా, ప్రమోచ్వస్ గ్రఫానా ఇవన్నీ. గోయింగ్ ఫార్వర్డ్ ఈ మారిపోవచ్చు, మనం చెప్పలేం అవి. ఇప్పుడు నేను చెప్పాక ప్రమోచ్వస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పాను. ప్రమోచ్వస్ అనేది ఏం చేస్తుంది, సిపియూ యూసేజ్ ఎంత అనేది చెక్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పోర్టర్స్ గివ్ ద డేటా. అవును, నోడ్ ఎక్స్పోర్టర్ అనేది నీకు ఉంటుంది అని చెప్పాక. నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఏంటంటే అక్కడి నుంచే నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ప్రమోచ్వస్కి చెప్పేది దానికి ఇన్ఫర్మేషన్ చెప్పేది ఎవరంటే నోడ్ ఎక్స్పోర్టర్. అనేది ఆ డేటా తెచ్చుకుని డేటా అనేది ప్రమోచ్వస్కి చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత నువ్వు ఏం చేస్తావు, అప్పుడు పేజ్ ఓపెన్ చేసుకుని దాన్ని అనలైజ్ చేస్తావు, దేనివల్ల పోయింది ఏంటి అని నువ్వు అనలైజ్ చేసుకుంటావు. గ్రఫానా అనేది ఎలా వర్క్ అవుతుంది, గ్రఫానా అనేది ప్రమోచ్వస్ కనెక్ట్ చేసుకుని దాని నుంచి వచ్చిన డేటా మొత్తం గ్రఫానా కనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే దాన్ని, ఆ డేటాను నువ్వు డాష్ బోర్డ్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఇలా నువ్వు నీ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం అలర్ట్స్ కూడా ఇక్కడ గ్రఫానాలో పెట్టుకోవచ్చు. ఇందా నోడ్ ఎక్స్పోర్టర్ అంటే ఏంటన్నాను, నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ప్రమోచ్వస్లో ఒక భాగం. అంటే మన హార్డ్వేర్ సిస్టమ్ మెట్రిక్స్ అన్ని తెచ్చుకుంటుంది అని చెప్పి కదా. సో ఇట్ రన్స్ ఆన్ ఈచ్ సర్వర్ నోడ్. ఈ నోడ్ ఎక్స్పోర్టర్ అనేది మనకి ఎన్ని సర్వర్లు ఉంటాయి అన్ని సర్వర్లోనూ ఈ నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఉండాలి. ఎందుకంటే అక్కడ దాని ఆ నోడ్ ఎక్స్పోర్టర్ వల్ల మనకి ప్రమోచ్వస్ అనేది డేటా తెచ్చుకుంటుంది. ఇందా నుంచి నేను పుల్ మెకానిజం అనగా పుల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే ఆ నోడ్ ఎక్స్పోర్టర్ నుంచి తెచ్చుకుంటుంది. Prometheus then pulls this data from the node exporter and stores it for analysis and alerting. ఏ డేటా లైక్ సిపియూ యూసేజ్, మెమరీ యూసేజ్, డిస్క్ స్పేస్, నెట్వర్క్ ట్రాఫిక్ ఎలా ఉంది, సిస్టమ్ అప్ టైం ఎంత ఉంది, ఇవన్నీ మనకి నోడ్ ఎక్స్పోర్టర్ నుంచి వస్తుంది డేటా. ఈ నోడ్ ఎక్స్పోర్టర్లకి డేటా రావాలంటే ఏం చేయాలి, మెట్రిక్స్ ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి. మెట్రిక్స్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం కావాలి మనకి, స్క్రేప్ చేయాలి. స్క్రేప్
టార్గెట్ ఇవన్నీ డిఫైన్ చేయాలి. సో నోడ్ ఎక్స్పోర్టర్ అనేది మనకి లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్లో ఉంటుంది ఇన్స్టాల్. జనరల్గా ఇది నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఏ పోర్ట్ బై డిఫాల్ట్గా యూఆర్ఎల్ వచ్చి ఇలా ఉంటుంది. సర్వర్ ఐపీ అంటే నువ్వు ఎక్కడైతే ఏ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తున్నావో దాని యొక్క ఐపీ ఇది. సపోజ్ నేను ఈజీ ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేశాను, దాంట్లో నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఇన్స్టాల్ చేశాను అనుకో, దాని డేటా అంతా బై డిఫాల్ట్గా దీంట్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఐపీ అడ్రస్ని తీసుకెళ్ళి నువ్వు ప్రొమోచూస్ దానికి యాక్సెస్ చేస్తావు. సో బై డిఫాల్ట్గా మనకి పోర్ట్ ప్రొమోచూస్కి ఈ నోడ్ ఎక్స్పోర్ట్కి 9100 అనేది ఒక పోర్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ యూఆర్ఎల్ని తీసుకెళ్ళి ప్రొమోచూస్లో పెడితే ప్రొమోచూస్ అనేది యాక్సెస్ చేస్తుంది టు కరెక్ట్ ద మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అనేది మనం తెచ్చుకోవడం కోసం ఇది ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడు, ప్రొమోచూస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తాం. ఒక ఈసోడ్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసా. ఈ చేసిన తర్వాత ఏం చేస్తామంటే వాట్ హ్యాపెన్, నా స్క్రీన్ కనిపిస్తుందా? లేదు, స్ట్రక్ అయింది. వాట్ హ్యాపెన్, బ్లాక్గా అయిపోయిందంటే స్క్రీన్ సడన్గా. లెట్ మీ చెక్. ఇది ఓవర్ హీట్ అయిపోయినట్టుంది, ఒకసారి చూస్తాను ఒకసారి ఇది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. సో ప్రమోచూస్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాం. సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత మనం సపోజ్ లినక్స్ ఇన్స్టాన్స్ అనుకో, ఇప్పుడు అమెజాన్ లినక్స్ అనేది తీసుకుని తర్వాత ఈ కమాండ్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తాం, కమాండ్స్ అన్ని రన్ చేస్తాం. ఇట్లాగా సుడోటి అని చెప్పేసి ఇట్లా దీని లోపల డేటా డీటెయిల్స్ అన్ని పెట్టాడు. ఇది పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడు, sudo yum install prometheus to node exporter అంటే ఏంటి, prometheus ఇన్స్టాల్ చేస్తున్నాడు, నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. దీంట్లో అయిన తర్వాత మనకి ఇన్స్టాల్ చేసిన తర్వాత అవి సర్వీస్ లాగా క్రియేట్ అవుతాయి. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. అందుకోసం సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అని చెప్పేసి ప్రొమోచూస్ టు నోడ్ ఎక్స్పోర్టర్ని స్టార్ట్ చేశాడు. ప్రొమోచూస్ వచ్చి 9090 పోర్ట్ మీద రన్ అవుతుంది, నోడ్ ఎక్స్పోర్టర్ వచ్చి 9100 మీద రన్ అవుతుంది. సో ఈ పోర్ట్లు బై డిఫాల్ట్గా దీని మీద రన్ అవుతుంది కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి సెక్యూరిటీ గ్రూప్లు ఉంటాయి. ఆ సెక్యూరిటీ గ్రూప్ లోపల ఈ పోర్ట్లు కాన్ఫిగర్ చేసుకోవాలి. సెక్యూరిటీ గ్రూప్ తెలుసు కదా, మనం అప్పుడు ఎస్ఎస్హెచ్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, హెచ్టిటిపిఎస్ ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఇవన్నీ మనం ఏడబ్ల్యూఎస్లో నేర్చుకున్నాం కదా, సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా యాడ్ చేస్తామని. అక్కడ మనం ఈ పోర్ట్స్ అని యాడ్ చేస్తాం. ఇక్కడ చూడు కనిపిస్తున్నా, కస్టమ్ టీసీపీ అని చెప్పేసి పోర్ట్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుని ఈ పోర్ట్ నెంబర్తో లాంచ్ చేసాం అనుకో, 9090 పోర్ట్ తోటి మనకి ప్రమోచూస్ అన్నది లాంచ్ అవుతుంది. ఇది ప్రమోచూస్ డాష్ బోర్డ్. ప్రమోచూస్ అనేది ఎలా ఉంటుంది యూఐ. సో ఇందాక నేను క్వెరీస్ రాస్తాం అన్నాం కదా, క్వెరీస్ అనేది రాసేది ఇక్కడే ఎక్స్ప్రెషన్ మనం చూసాం ఇక్కడ సెర్చ్లో, ఇక్కడ రాస్తాం. ఒకవేళ నోడ్ ఎక్స్పోర్టర్ కావాలనుకుంటే 9100 అనేది ఓపెన్ చేస్తే నీకు నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఓపెన్ అవుతుంది. నువ్వు ప్రొమోచూస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత నువ్వు ప్రొమోచూస్ యామల్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే దాంట్లోనే ఆ యామల్ ఫైల్ అన్న మనం మెన్షన్ చేస్తాం, ఎక్కడి నుంచి నువ్వు డేటా తెచ్చుకోవాలి ఏంటి అని.
మనకి ఎక్స్‌పోర్టర్‌లో ఎక్స్‌పోర్టర్‌లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి. నోడ్ ఎక్స్‌పోర్టర్ అని, బ్లాక్ బాక్ ఎక్స్‌పోర్టర్ అని ఇంకా చాలా వేరే ఎక్స్‌పోర్టర్‌లు చాలా ఉన్నాయి మనకి. హ్మ్. అయన్నీ మనకి ఈ మెట్రిక్స్‌లో తెచ్చుకోవడం కోసం ఉపయోగిస్తాం. సో, ఇప్పుడు ప్రొమోటర్స్‌కి చెప్పాలి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటని. ఇది మన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ చేయాలి అని చెప్తాం. ఆయన ఎలా హ్మ్. చెప్తామంటే యూజింగ్ స్క్రేప్ కాన్ఫిగరేషన్స్. స్క్రేప్ కాన్ఫిగరేషన్స్ అని ఎక్కడ డిఫైన్ చేస్తామంటే మనం ప్రొమోచోస్ యామల్ ఫైల్‌లో. సో, ఇక్కడ హ్మ్. ప్రొమోచోస్ యామల్ ఫైల్ అనేది క్రియేట్ చేసి దాని లోపల స్క్రేప్ కాన్ఫిగ్స్ అని ఒక ఇలా రాస్తాం యామల్ ఫైల్. స్క్రిప్ట్ కాన్ఫిగ్ రాసి జాబ్ పేరు అంటే నోడ్ ఎక్స్పోర్టర్. తర్వాత స్టాటిక్ కాన్ఫిగ్స్ ఇవన్నీ మనకి బై డిఫాల్ట్ సింటాక్స్ ఇది. హ్మ్. తర్వాత టార్గెట్స్ లోపల ఇక్కడ నువ్వు ఏ సర్వర్ని నువ్వు మానిటరింగ్ చేయాలనుకుంటున్నావు. సపోజ్ వేరే అప్లికేషన్ ఉందనుకో, ఏ పో ఏ ఏ అప్లికేషన్ మానిటర్ చేయాలనుకున్నావు ఆ అప్లికేషన్ యొక్క హోస్ట్ దాని పోర్ట్ నెంబర్ ఇస్తావు. హ్మ్. ఈ పైన జాబ్ నేమ్ అనేది నువ్వు ఏ ఎక్స్పోర్ట్ అనేది ఉపయోగిస్తావు అన్నది దాని పేరు టార్గెట్స్ లోపల ఉన్నది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి డేటా అన్నది ఈ టార్గెట్స్లో ఇస్తాం. హ్మ్. ఇప్పుడు అర్థమైందా? నేను ఇందాడ స్టార్టింగ్లో చెప్పా కదా నీకు కీ పాయింట్స్లో స్క్రేపు టార్గెట్స్ అన్నది చెప్పా కదా. స్క్రేప్ ఆ! అంటే ఇది స్క్రేప్ అంటే ఇదే యామల్ ఫైల్లో రాసే స్క్రేప్. దేన్ని బట్టి ఓకే. తెచ్చుకో టార్గెట్ అంటే ఏంటి, ఏ సర్వర్ నుంచి తెచ్చుకోవాలన్నది అది టార్గెట్. హ్మ్. సో ఈ స్క్రేప్ అన్నది ఈ మొత్తం అంతా డేటా అన్నది తెచ్చుకుంటున్నట్టు. స్క్రేప్ లోపల మనం టార్గెట్స్ రాస్తాం. సో ఈ ఓవరాల్ దాన్నే మనం మెట్రిక్స్ అంటాం. ఇది మెట్రిక్స్. ఓకే. తర్వాత రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది తెచ్చుకుంటుంది. హ్మ్. ఇప్పుడు పైన ప్రొమోచర్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనం టార్గెట్స్లోకి వెళ్తాం. టార్గెట్స్ అన్న పేజ్ ఒకటి ఉంటుంది ఇక్కడ కింద. టార్గెట్స్ హ్మ్. పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ టార్గెట్స్ అని ఒక పేజ్ వస్తుంది. అది నీకు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇన్స్టాలేషన్ హ్మ్. చేసిన తర్వాత నీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. సో ఆ పేజ్ మీద చెక్ చేసినప్పుడు టార్గెట్స్ అంటే ఏంటి, టార్గెట్స్లో మనం ఏమి ఇచ్చాం, ఏ సర్వర్ని మానిటర్ చేయమన్నాం, ఈ సర్వర్ని లోకల్ హోస్ట్ 9100. సో దీన్ని హ్మ్. మానిటరింగ్ చేస్తుంది. దీన్ని మానిటరింగ్ చేసినప్పుడు అది కరెక్ట్గా టార్గెట్లో నీకు యాక్టివ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఈ గ్రాఫ్లోకి వెళ్ళి ఏదో ఒక క్వెరీ రాస్తావు. క్వెరీ రాసినప్పుడు నువ్వు క్వెరీ ఎగ్జిక్యూట్ కొడతావు. ఎక్కడ రైట్ సైడ్లో ఎగ్జిక్యూట్ బటన్ అని చూసావా, ఎగ్జిక్యూట్ బటన్ అనేది క్లిక్ చేస్తావు. ఎగ్జిక్యూట్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసావా, ఇక్కడ బార్ ఏదో డయాగ్రామ్లో నీకు గ్రాఫ్లో గ్రాఫ్. గ్రీన్ కలర్ వచ్చింది. హ్మ్. అంటే ఏంటి, నీకు ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇది గ్రాఫ్ అయితే అంటే ఏంటి, నీకు నీ మెట్రిక్స్ అనేది ప్రాపర్గా కాన్ఫిగర్ అయినట్టు. హుహు. అంటే ఏంటి, నీ టార్గెట్ మిషన్ ఏదైతే పెట్టావో యాక్షన్ ఫైల్లో ఆ టార్గెట్ నుంచి నీకు వస్తున్నట్టు. హ్మ్. అప్పుడు ఏంటంటే మన టార్గెట్ అనేది యాక్టివ్ అయినట్టు. హ్మ్. సో నెక్స్ట్ ఏంటి మనకి అలర్ట్ మేనేజర్. అలర్ట్ మేనేజర్. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. తర్వాత అలర్ట్ మేనేజర్ చేయాలి. అలర్ట్ మేనేజర్ అనేది ఏంటంటే మనం అలర్ట్ చేయడానికి మనం వాడుతూ ఉన్నాం. ఎలా సెండ్ చేయడానికి హ్మ్. ఏదైనా ఫెయిల్ అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతున్నప్పుడు మనం సెండ్ చేయొచ్చు. ఈ అలర్ట్ మేనేజర్లో మనం సెండ్ చేయొచ్చు నోటిఫికేషన్స్ అన్ని లైక్ ఓన్లీ జీమెయిల్గా కాదు, మనకి స్లాక్ సెండ్ చేయొచ్చు, టీమ్కి సెండ్ చేయొచ్చు. ఇవన్నీ మనం డిఫరెంట్గా మనం కాన్ఫిగర్ సెండ్ చేసుకోవచ్చు. హ్మ్. ఆ సెండ్ చేయడానికి మనం ఈ గ్రాఫోనా అనేది యూస్ చేసుకోవచ్చు. గ్రాఫోనా కోసం మనం ఏం చేస్తామంటే మనం ఈ కింద ఈ స్టెప్స్ అనేది ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేస్తాం. గ్రాఫోనా కూడా మనం ఇది కూడా సర్వీస్ లా హ్మ్. క్రియేట్ అవుతుంది. సర్వీస్ మనం ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే గ్రాఫోనా అనేది బై డిఫాల్ట్గా 3000 పోర్ట్ మీద రన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మనం హ్మ్. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి 3000 పోర్ట్ని ఎనేబుల్ చేయాలి.
హ్మ్. గ్రఫానా కోసం ఇంకో సర్వర్‌ని క్రియేట్ చేయాలి. ప్రొమోథియస్‌లో ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ కాకుండా ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తాం గ్రఫానాకి. లేకపోతే ఓకే. అదే దాంట్లో కూడా వాడుకోవచ్చు కావాలంటే. హుహు. హ్మ్. సో, గ్రఫానా డాష్‌బోర్డ్ అనేది ఇలా ఉంటది. ఇందాకది ఏంటి ప్రొమోథియస్. ఇది గ్రఫానాది. ప్రమోషన్. సో, గ్రఫానాకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం. హ్మ్. బై డిఫాల్ట్‌గా గ్రఫానా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏముంటదంటే అడ్మిన్ ఉంటది. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్. హ్మ్. ఇప్పుడు నేను గ్రఫానాలో ప్రొమోథియస్ యొక్క డేటా మొత్తం తెచ్చుకుంటది అంటున్నాను కదా! ఆ డేటా అంతా ఎలా తెచ్చుకుంటదంటే గ్రఫానా యూజింగ్ థిస్ డేటా సోర్సెస్ బై కనెక్టింగ్ విత్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. బై డిఫాల్ట్‌గా గ్రఫానాలోకి డేటా వచ్చేది కదా! గ్రఫానా అనేది ఏంటి జస్ట్ విజువలైజేషన్ టూల్. సో, హ్మ్. ఆ విజువలైజేషన్ టూల్‌కి డేటా కావాలి. ఆ డేటా అనేది ఎలా తెచ్చుకుంటదంటే హ్మ్. యూజింగ్ ద డేటా సోర్సెస్. ఆ డేటా సోర్సెస్ అనేది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే మనకి గ్రఫానా మనం లాగిన్ అయ్యామనుకో ఇప్పుడు ఈ పేజ్‌లోకి. హ్మ్. అప్పుడు హ్మ్. దాంట్లోకెళ్ళి తెచ్చుకుంటాం. దాంట్లో మనం హ్మ్. కాన్ఫిగర్ చేయాలి డేటా సోర్సెస్ లోపల. ఇప్పుడు మనకు కావాల్సిన డేటా సోర్సెస్ ఏంటి? ప్రొమోథియసే. నువ్వు హ్మ్. డేటా సోర్సెస్ అనేది నువ్వు కావాలంటే ఎలాస్టిక్ సెర్చ్, క్లౌడ్ వాచ్ ఇయన్నీ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మైఎస్‌క్యూఎల్ ఇయన్నీ. కానీ మనం హ్మ్. ప్రెజెంట్ సజెస్ట్ చేసింది ఏంటి? ప్రొమోథియస్. సో, ప్రొమోథియస్ యొక్క డేటానే మనం గ్రాఫానాలో డాష్‌బోర్డ్‌లో చూసుకోవాలి. సో, దానికోసం మనం ఏం చేస్తాం? డేటా సోర్స్‌లోకెళ్ళి మనం ప్రొమోథియస్‌ని కాన్ఫిగర్ చేయాలి. సో, అప్పుడు ఏం చేస్తామంటే గ్రాఫానా డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి నావిగేట్ టు డేటా సోర్సెస్. డేటా సోర్స్‌లోకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్‌లో ఇప్పుడు చూడు నావిగేట్ టు డేటా సోర్స్ అండ్ యాడ్ డేటా సోర్స్. ఈ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే మనకి డేటా సోర్స్ అని ఒకటి కనిపిస్తది. ఇక్కడ చూడు రైట్ సైడ్‌లో. డేటా హ్మ్. సోర్స్ అని కనిపిస్తుంది కదా! యాడ్ యువర్ ఫస్ట్ డేటా సోర్స్ అని. అక్కడ డేటా సోర్స్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనం మన ప్రొమోథియస్ ఏదైతే సర్వర్ మీద రన్ అవుతుందో ఆ సర్వర్ యొక్క యూఆర్ఎల్ ఉంటది కదా! ప్రొమోథియస్ యొక్క యూఆర్ఎల్ ఆ హ్మ్. సర్వర్‌ని ఆ సర్వర్ యూఆర్ఎల్‌ని ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేస్తాం. నేను మీకు ఇందాక చెప్పా కదా! ప్రొమోథియస్, గ్రాఫానా ప్రమోషన్. ఒకటే సర్వర్‌లో ఉండొచ్చు. ఒకటే సర్వర్‌లో ఉంటే లోకల్ హోస్ట్ అని ఇచ్చుకుంటావు. ఒకవేళ నువ్వు హ్మ్. డిఫరెంట్ సర్వర్‌లో ఉంటే దాని యొక్క ఐపీ అడ్రెస్ ఇచ్చుకుంటావు. హ్మ్. సో, అట్లా మనకు మనం గ్రాఫానాలో ప్రొమోథియస్ యొక్క డేటాని గ్రాఫానాలో కనిపించేలాగా ఈ డేటా సోర్స్‌లో కాన్ఫిగర్ చేస్తాం. హ్మ్. కాన్ఫిగర్ చేసినప్పుడు ఇలా 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 వస్తది ఆప్షన్స్ కాన్ఫిగర్‌లో. యూఆర్ఎల్ ఏంటి? నీ ప్రొమోథియస్ యొక్క యూఆర్ఎల్ పేరేంటి? ఎలా అథెంటికేట్ చేయాలి? ఏది అని మనం వస్తది. సో, ఇలా సేవ్ అండ్ టెస్ట్ ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మనం టెస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. టెస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతదంటే మనకి ఒక మెసేజ్ వస్తది. డేటా సోర్స్ ఈజ్ వర్కింగ్ మనకి గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ అవుతది ఇక్కడ. హ్మ్. గ్రీన్ కలర్ టిక్ మార్క్ అవుతే ఏమవుతదంటే మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ కనెక్ట్ అవుతుంది. దేనికి ప్రమోచర్స్‌కి ప్రాపర్‌గా కనెక్ట్ అవుతుందని తెలుసుకోవచ్చు. హ్మ్. తర్వాత గ్రాఫానాలో మనం డాష్‌బోర్డ్స్ అన్ని క్రియేట్ చేస్తామని చెప్పా. డాష్‌బోర్డ్ అంటే ఏంటి జనరల్‌గా? ఆ డాష్‌బోర్డ్ లోపల మనం మానిటరింగ్ చేసిన డేటా అంతా మొత్తం దాంట్లో కనిపిస్తది. సీపీయూ యూసేజ్ హ్మ్. ఎంత, మెమరీ ఎంత, ట్రాఫిక్ ఎంత అన్నీ మొత్తం మనకి డాష్‌బోర్డ్‌లోనే కనిపిస్తాయి. ఓకే. డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? లోపల డాష్‌బోర్డ్ అని ఉంటది. డాష్‌బోర్డ్‌లోకెళ్ళి ఇక్కడ చూడు. డాష్‌బోర్డ్‌లోకెళ్ళి న్యూ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసి ఎడిట్ ప్యానెల్. నువ్వు ఏ విధంగా ఎడిట్ చేయాలనుకుంటున్నావో, నీకు కావాల్సిన డేటాని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటున్నావు. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉండాలి. అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టుకోవచ్చు డాష్‌బోర్డ్‌లో. కావాలి గ్రాఫ్, యూసేజ్ టేబుల్, పై చార్ట్ ఏంటనేది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు డాష్‌బోర్డ్‌లో. హ్మ్. ఇదంతా చేసేది ఎక్కడ గ్రాఫానాలో డాష్‌బోర్డ్‌లో. ఎందుకంటే విజువలైజేషన్ టూల్ ఇది. విజువలైజేషన్ టూల్‌లో మనం చేసుకుంటాం. అప్పుడు మనకి ఇలాగా మనం మనం చేసిన ప్రకారం ఇట్లా మనకు కనిపిస్తది. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు. వాడు ఇలాగ ప్యానెల్ వైస్ కావాలన్నాడు. ఇలా చూపిస్తుంది డయాగ్రామ్. ఒకవేళ హ్మ్. బార్ చార్ట్‌లో ఇలా గ్రాఫ్‌లో చూపిస్తది. సో, డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద టైప్ నువ్వు ఏం సెలెక్ట్ చేసుకుంటావో దాని ప్రకారం మనం డాష్‌బోర్డ్ అనేది మనం మన ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీరా టూల్ ఉంటది. జీరాలో మనం డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాం? స్టోరీలు, స్ప్రింట్లు ఇలా అని సేమ్ అట్లాగే మనం మన గ్రాఫానాలో డాష్‌బోర్డ్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్.
ఇది సింపుల్ చిన్న టూలే, అందుకోసమే మనకి తొందరగానే అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ ప్రమోషన్ గ్రాఫ్ అన్న కొలాబరేట్లీ మనకి వర్క్ అవుతుంది. హ్మ్. ఈ డయాగ్రామ్ చూస్తే క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడు, హ్మ్. మనం కోబర్నెటిస్కి ప్రమోచర్స్ మానిటరింగ్ చేయొచ్చు అని చెప్పా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు డయాగ్రామ్ గురించి చూసావు, ఇది అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఏంటి, నీ కోబర్నెటిస్ లోపల అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. హ్మ్. ఇది ఏం చేస్తుంది, ఈ డయాగ్రామ్ చూసావు, పుల్ మెట్రిక్స్. పుల్ మెట్రిక్స్ అంటే ఏంటి, పుల్ మెట్రిక్స్ ఎలా తెచ్చుకుంటుంది, ఎక్స్పోర్టర్ ద్వారా తెచ్చుకుంటుంది అని చెప్పా. ఎక్స్పోర్టర్లో మనం మెన్షన్ చేస్తాం అప్లికేషన్ యొక్క డీటెయిల్స్. అప్పుడు ఏం చేస్తాం, హ్మ్. అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ని తెచ్చుకుని ఎక్కడ ఇది ఇది ప్రమోచర్ సర్వర్. ఇందాక ఆర్కిటెక్చర్ చెప్తున్నాం కదా, ఇది యాక్చువల్ ఆర్కిటెక్చర్. ఇది హ్మ్. దీని లోపల ఏం అవుతుంది, ప్రమోచర్ సర్వర్ లోపల డేటా రిట్రైవల్ వర్కర్, టైమ్ సిరీస్ డేటాబేస్, యాక్సెప్ట్ ప్రాంప్ట్ క్వరీస్, ఈ 3 సెక్షన్స్ ఉంటాయి. హ్మ్. డేటా రిట్రైవల్ వర్కర్ అంటే ఏంటంటే ఈ అప్లికేషన్ యొక్క డేటా తెచ్చుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. డేటా రిట్రైవల్గా హ్మ్. తెచ్చుకొని ఏం చేస్తుంది, ఎక్కడ స్టోర్ చేస్తుంది, టైమ్ సిరీస్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. తర్వాత ఈ స్టోర్ చేసిన డేటాని తెచ్చుకోవాలి. ఎక్కడికి, ప్రొమెథియస్‌లో యూఐలోగానే తెచ్చుకోవచ్చు, లేకపోతే గ్రాఫానా యూఐలోగానే తెచ్చుకోవచ్చు. అది తెచ్చుకోవాలని ఎలా హ్మ్. తెచ్చుకుంటాం, బై రైటింగ్ ద ప్రాంప్ట్ క్వెరీస్. హ్మ్. ప్రాంప్ట్ క్వెరీస్ చూసావా, ప్రాంప్ట్ క్వెరీస్ ఎక్కడికి యారో పాయింట్ చేస్తుంది, డేటాబేస్కి. అంటే ఏంటి, నువ్వు రాసిన క్వెరీస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయి డేటా, టైమ్ సిరీస్ డేటాబేస్లో ఉన్న డేటా నుంచి తెచ్చుకుంటుంది. టైమ్ సిరీస్ డేటాబేస్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తుంది డేటా, ఒక హార్డ్ డిస్క్ లోపల ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది. అక్కడి నుంచి తెచ్చుకుని హ్మ్. దాన్ని నీకు ఈ ప్రమిత్యూస్ డాష్బోర్డ్లో చూపించినట్టు ప్రమిత్యూస్లో, గ్రాఫానాలో అయితే గ్రాఫానా నీకు బాగా కనిపించాలి, డేటా విజువలైజేషన్లో కనిపించడం కూడా నువ్వు గ్రాఫానాలో చూసుకుంటావు, లేదా ప్రమిత్యూస్లో చూసుకుంటావు. తర్వాత హ్మ్. ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్స్ అయితే అలర్ట్స్కి పుష్ అలర్ట్స్, ఈ ప్రముఖ సర్వర్ నుంచి అలర్ట్స్ పంపిస్తుంది. ఎక్కడికి, అలర్ట్ మేనేజర్ ద్వారా. అలర్ట్ మేనేజర్లో మనం ఈమెయిల్ ద్వారా చేసుకోవచ్చు, స్లాక్ ద్వారా చేసుకోవచ్చు. ఈ టైమ్ సిరీస్ డేటాబేస్లో డేటాను ఫైండ్ చేసుకోవాలి. ఏ డేటాను ఫైండ్ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి సర్వీస్ డిస్కవరీ ద్వారా. సర్వీస్ డిస్కవరీ హ్మ్. అంటే ఆ సర్వీస్ డిస్కవరీ అనేది ఎలా ఫైండ్ చేస్తుంది, బేస్డ్ ఆన్ టార్గెట్స్. టార్గెట్స్ అంటే ఏంటి, హ్మ్. మనం ఒక యామల్ ఫైల్ రాస్తామని చెప్పు కదా, ప్రొమోచర్స్ యామల్ ఫైల్ అని. హ్మ్. ఆ యామల్ ఫైల్ లోపల టార్గెట్స్ అనేది మెన్షన్ చేస్తాం కదా, ఆ టార్గెట్స్ నుంచి తెచ్చుకుంటుంది. హ్మ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదంతా ఇదేంటంటే సెటప్. ఇది ప్రమోచర్స్ హ్మ్. నుంచి కోబర్నెటిస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ మనకి సెటప్. ఇది హ్మ్. మనం కోబర్నెట్స్లో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవన్నీ క్రియేట్ అవుతాయి. లైక్ ప్రమోచర్స్ ప్రమోచర్స్ని గ్రాఫాని ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవన్నీ బై డిఫాల్ట్గా సర్వీసెస్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అలర్ట్ మేనేజరు, ఆపరేటరు, నోడ్ ఎక్స్పోర్టరు, ఇవన్నీ బై డిఫాల్ట్గానే మనకి క్రియేట్ అయిపోతాయి బ్యాక్గ్రౌండ్లో కోబర్నెటిస్తో టైప్ చేసినప్పుడు. ఈ సెటప్ చేయడం వల్ల డాక్యుమెంటేషన్లో ఏమన్నా సెటప్ అది చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే కోబర్నెటిస్ యొక్క డీటెయిల్స్ మొత్తం దీంట్లో ట్రాక్ అవుతున్నాయి. చూడు చూడు కోబర్నెటిస్ టోటల్ పార్ట్, ఏ పార్ట్ని డేటా ఎంత మెమరీ ఎంత, ఇవన్నీ మనకి దీంట్లో కనిపిస్తాయి. మరి కోబర్నెటిస్ యొక్క వాల్యూమ్, అక్కడ దాని యొక్క డేటాబేస్లో ఒక వాల్యూ ఏదైనా తక్కువ అయిపోయిన మెమరీ అంతా అది దీంట్లో కనిపిస్తుంది మనకి గ్రాఫానాలో. ఈ డేటా స్క్రేపింగ్ అంటే ఏంటంటే మనకి స్క్రేపింగ్ అంటే ఏంటంటే మనం స్క్రేప్స్ అని రాస్తాం కదా ప్రొమోచర్స్ హ్మ్. యామల్ ఫైల్లో, ఆ స్క్రేపింగ్ ఇది డేటా స్క్రేపింగ్ అంటే. డేటా స్టోరేజ్ అంటే మనకి స్క్రేపింగ్ చేసినప్పుడు వచ్చిన డేటా ఉంటుందిగా, ఆ తెచ్చిన డేటాను స్టోర్ చేసేది ఇది. ఆ డేటాను తెచ్చుకోవడం కోసం వాడేది అదే. ఇది క్వెరీస్. ఈ కాంపోనెంట్స్ గురించి ఆల్రెడీ నీకు ఇందాక నీకు ఆల్రెడీ చెప్పేసా.
ప్రొమోచర్ రైట్ ఏంటి, పుష్ గేట్ రైట్ ఏంటి. హ్మ్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంత మ్యాక్సిమం చెప్పిన కాన్సెప్ట్ ఇదంతా. సో నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఆన్ వచ్చి రేపు చూద్దాం. రేపు మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు